శనార్థులు వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన పాండిగా ఏమేమి ఉన్నాయో చూద్దాం. బడి పిల్లగాళ్ళతోటి కాళ్ళొత్తించుకున్నది పంతులమ్మ. మరి గంత ఏం పడావు ఒడిచిందో గీమే. అజారుద్దీన్ అన్నకిచ్చిండ్రు మైనార్టీ శాఖ, అత్తదనుకున్నట్టున్నాడు హోంశాఖ. రైతులు ఏడుస్తుంటే జూబ్లీ హిల్స్ ప్రచారంలో మునిగినరాట అన్ని పార్టీల లీడర్లు. కారు పార్టీలుంటే కవితక్క కూడా గానే ఉండేది కదా అని ఎత్తున్నారు సెటైర్లు. అవునుల్లా, కవితక్క చెప్పింది కూడా నిజమే. కారు పార్టీలకేంచి బయటికి వచ్చినా కూడా నిజమే చెప్పింది గీ ముచ్చటైతే. అసలు కవితక్కకి ఇప్పుడు గింత పెద్ద నిజం మాట్లాడుతుందని ఎవ్వరు అనుకొని ఉండరు గాని మరి అక్క గంత పెద్ద నిజమేం చెప్పిందో మీకు కూడా తెలవాలే కదా. పాండిగా మరి చూసేద్దాం. జనం బాట పేరుతోటి జనాలకు పోయిన కవితక్క పాదయాత్ర ఆదిలాబాద్ లో నడిచింది ఇయ్యాల. ఇక నడకతోటి పాటు మాట కూడా ఉండాలే కదా. గందుకే ఓ కాడ ఊసుండి మైకు పట్టుకొని మాట్లాడింది. ఇక చెడగొట్టు వానలతోటి రైతులు అరిగోస పడుతున్న ముచ్చట మీద గిట్ల మాట్లాడింది. ఏమో ఇంట్రెస్టింగ్ ఉంది, ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ ఒకటి బాధ కూడా ఏంది అని అంటే, అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీ హిల్స్నే ఉన్నారు. నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు, జూబ్లీ హిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుండే, పత్తి సమస్య అన్నాడు. ఇప్పుడు ఆడ రైతులు లేరు, ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటారు. అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు, తడిసిన మక్కలు కొనేటోళ్ళు, తడిసిన పత్తి కొనేటోళ్ళు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి లీడర్లు అందరూ గానే ఉన్నారు. రైతులను గాలి కిడిచి పెట్టిండ్రని అంటున్నది కవితక్క. గదే జూబ్లీ హిల్స్ లో గనక రైతులున్నా లేకపోతే ఊళ్ళల్లో ఎలక్షన్లున్నా కూడా అన్ని పంటలు అమ్ముడు పోయేటివి. రైతుల మీద మస్తుగా పాయిరం గురిపించేటోళ్ళు గీ పెద్ద లీడర్లు అని గట్టిగానే కారెడ్డమాడింది కవితక్క. అది కూడా నిజమే. మరి అక్క కారు పార్టీకించి బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు జనం బాట అని జనాలకు పోయింది. గాని గదే ఇప్పుడు గనక కారు పార్టీలో ఉండేది ఉంటే గదే జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేయకుండా రైతుల గోసలే ముందుగాల ఎలక్షన్లు అటెండ్ కాల అని రైతుల తానకే పోయేది కావచ్చు కదా అక్క అని డౌట్లు పెడుతున్నారు కొందరు రాజకీయం తెలియని జనాలు. ఏమో మరి అక్క అంతరార్థం ఏందో గాని రాజకీయ లీడర్లు ఉన్నదే రాజకీయం చేయనీకాయే. వారేవా, ఉత్తమ ఉపాధ్యాయురాలి కోటాల ఎన్ని అవార్డులున్నా ఎన్ని రివార్డులున్నా అన్ని గీ మేడానికే ఇయ్యాలుల్లా. ఈ స్కూల్లా గీ మేడం పడ్డ కష్టం ఎవ్వరు పడతలేరు కావచ్చు. ఏం సిన్సియారిటీ మేడం సిన్సియారిటీ చూసినాక మరి శాల్వ కప్పి సన్మానమే చేస్తారో లేకపోతే ఇంకేం చేస్తారో మీ ఇష్టం. ఇక ఎలిజబెత్ మారాన్ లెక్క కుర్చీలో ఎట్లా కూసున్నదో మరి చదువు చెప్పి చెప్పి అలిసిపోయిందో లేకపోతే ఏందో గాని విద్యార్థులతోని గీతిరిగా కాళ్ళు ఒత్తిపిచ్చుకున్నది ఓ ఉత్తమ మేడం. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ బడిలో జరిగింది ఇది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు వాళ్ళు చదువుకునే పిల్లగాండ్లని అనుకుంటున్నారా లేకపోతే మీ ఇంట్లో పని మనుషులు అనుకుంటున్నారా, ఏంది మేడం గిది అని బగ్గనిగరమైతున్నారు చాలా మంది. సర్కార్ బడులల్లా చదువు ఎప్పుడు తక్కువ, గిసొంటి ఇచ్చంత్రాలే ఎక్కువ అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అన్నారు. చదువు చెప్పే గురువుల కాళ్ళొత్తి సేవ చేస్తే తప్పే ఉన్నది అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఎవ్వలేమన్నా మరి మేడం చేసిన పనికి విద్యాశాఖలు మేడంకు శాల్వ కప్పి సన్మానం చేస్తారో లేకపోతే కొలువులకెళ్ళి తీసేసి ఇంట్లో ఊసొండ పెడతారో ఏం చేస్తారో చూడాలే. ఇక ఎవరో వీడియో తీస్తే గిసొంటి కథ బయటపడ్డది. గాని గిట్లా చదువుకునే విద్యార్థులను బానిసల్లాగా చూసే సార్లు మేడంలు లోకం మీద ఇంకెంత మంది ఉన్నారో పోన్రి. అయ్యా సర్కారోళ్ళు చూసిండ్రు కదా సర్కార్ బడులల్లా ఎసొంటి ఇచ్చంత్రాలు జరుగుతున్నాయో. జరా ఇప్పటికన్నా సర్కార్ బడులను అన్ని తీర్లా పట్టించుకొని చదువుకునే పోరగన్న గోసలు చూడుండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటది. సర్కార్ నౌకరత్తే మంచిగా కాళ్ళు చాపుకొని రెస్ట్ తీసుకోవచ్చని గీ మేడం మల్లోపారి నిరూపించింది పోన్రి. ఎవలన్న పదవత్తే మస్తు సంబరంగా ఉంటారు గాని గీ పదవి ఎందుకు వచ్చిందిరా నాయనా అని తలకాయ పట్టుకొని ఏడవనైతే ఏడవరు కదా నుల్లా. కానీ గట్ల ఏడ్చేటోళ్ళు కూడా ఉంటారుల్లో. ఏ గట్లెందుకుంటారు బుజ్జి, నువ్వు నెరీ చెప్తావు గాని అని అంటారా. గీ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. అజరుద్దీన్ సారుకు మంత్రి పదవి వచ్చిన సంబరం లేదట. అసలు మంత్రి పదవి వస్తుందని అజరుద్దీన్ అన్న కూడా అనుకోలేదు కావచ్చు. గాని జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పుణ్యమా అని మంత్రి పదవి వచ్చింది. గాని ఏ శాఖ ఇత్తరా అని ఎదురు చూస్తే కొత్తకైతే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖతోటి పాటు మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఇచ్చిండ్రు. గప్పట్ల కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు మహమ్మద్ అలీ సారుకు హోంశాఖ ఇచ్చిండు కేసీఆర్ సారు. అటెన్కాల కూడా రెవెన్యూ శాఖ ఇచ్చిండు.
గట్లనే ఇప్పుడు మైనార్టీలకెంచి ఒక్కలకు కూడా మంత్రి పదవి ఇయ్యలే కాబట్టి ఇప్పుడు ఇయ్యకియ్యకిత్తున్నప్పుడన్నా హోం శాఖనో ఇంకేదన్నా పెద్ద శాఖనో ఇత్తరనుకుంటే గీ శాఖలిచ్చి చేతులు దులుపుకున్నారు అని కొంచెం అలిగినట్టే ఉన్నారట అజరుద్దీన్ అన్నోళ్ళ ఫ్యాన్స్. అయినా ఏదో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసమే రేసులో లేని అజరుద్దీన్ అన్నను వటుకచ్చి మంత్రిని చేసిండ్రు తప్పితే కావాలని కాదు కదా. రాష్ట్రంలో చదువుల శాఖ చక్కగా నడవకపోయినా హోంశాఖ చూసుకునే టైం లేకపోయినా కూడా సీఎం తానే ఉంచుకున్నాడు తప్పితే ఎవ్వలకి ఇయ్యలే సీఎం రేవంత్ అన్న అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక చూస్తూనే ఉండుండ్రి పొలిటెంట్ న్యూస్ ని. ఉంటా మరి. శనార్తి.